నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన స్టీల్ బ్రిడ్జ్, సీడ్ యాక్సెస్ రోడ్. అమరావతి రైతులది త్యాగమే కాదు, స్ఫూర్తి అన్న సీఎం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పై గత ప్రభుత్వాన్ని నిలదీసిన మంత్రి డోలా. సీట్ వేరుపై వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్. పద్దెనిమిదవ డివిజన్లో తిరంగా ర్యాలీని ప్రారంభించిన గల్లా మాధవి. భరతమాతకు పాలాభిషేకం, ప్రతి యువకుడు దేశం కోసం పనిచేయాలని పిలుపు. గుంటూరులో ఘనంగా కన్నా రాజకీయ స్వర్ణోత్సవాలు. కన్నావలోకనం పుస్తక పద్మశ్రీ బ్రహ్మఘన సత్కారం. దేశభక్తి అనే మాట ఉచ్చరించే అర్హత బీజేపీకి లేదు. మోడీ హటావో, దేశ్ బచావో తప్పదన్న రఘువీరారెడ్డి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు E3ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. కాలినడకన వెళ్లి స్టీల్ బ్రిడ్జిలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన రైతులు, స్థానికులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఏమవుతుందో తెలియని స్థితిలో అందరం ఉన్నాం. రాజధాని ఎక్కడ నిర్మించాలో అర్థం కాని పరిస్థితి. శివరామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. మెజారిటీ ప్రజలు అమరావతినే సూచించారు. రాజధాని లేకపోతే మనం ఏమీ చేయలేమని గ్రహించి నిర్మాణానికి సంకల్పించా. మరి భూములు కావాలి కదా, మహానగరంగా ఎలా చేయాలని ఆలోచిస్తే ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వాములను చేస్తే బాగుంటుందని ఆలోచించా. ఒక్క మాట చెప్పగానే నన్ను నమ్మి భూములిచ్చేందుకు అన్నదాతలు ముందుకొచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన 58 రోజుల్లోనే రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. 33,000 ఎకరాలు ఇచ్చేందుకు 29,000 మంది రైతులు ముందుకొచ్చారు. అమరావతి రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని నాటి సంగతులను సీఎం చంద్రబాబు వివరించారు. సీడ్ యాక్సెస్ రహదారి ద్వారా రాజధానికి రాజమార్గం ఏర్పాటు చేసుకున్నాం. అమరావతిని ఆపడం ఇక ఎవరి తరం కాదు. నీటి సమస్య లేని ఏకైక రాజధాని అమరావతి. విద్యుత్ స్తంభాలు, వైర్లు కనిపించని ఆధునిక నగరమిది. గ్యాస్తో సహా అన్నీ భూగర్భం నుంచే వెళ్లే రాజధాని మన అమరావతి. ఈరోజు ప్రారంభించిన రోడ్డు చిన్న ట్రైలర్ మాత్రమే. రాష్ట్రాభివృద్ధి విజన్కు అమరావతి నగర నిర్మాణం మొట్టమొదటి సక్సెస్. రాష్ట్రాభివృద్ధిలో మొదటి మెట్టు ఎక్కాం. రాజధానితో పాటు రాష్ట్రమంతటా అభివృద్ధి కావాలన్నదే నా ఆకాంక్ష. హెల్దీ, వెల్దీ, హ్యాపీ కావాలన్నదే అందరి సంకల్పం కావాలి. అమరావతి నిర్మాణం చేసి చరిత్ర సృష్టిస్తున్నందుకు గర్వంగా ఉంది అని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి నారాయణ, నాదెండ్ల మనోహర్, తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇవన్నీ ఆలోచించిన తర్వాత మీకు ఒకటే చెప్తున్నాను, అమరావతి ఏ విధంగా ఉంటుందనే దానికి ప్రపంచంలో ఎక్కడా లేని సిటీగా ఉండాలంటే నో పోల్స్. ఏ సర్వీస్ కూడా రావాలంటే రోడ్డు కట్ చేసే పనే ఉండదు. ఈ రోడ్లో ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్నీ కూడా డక్ట్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఎక్కడికక్కడ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఐసిటీ కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం. కరెంటు కూడా పైన వైర్లు కనపడవు, అది కూడా డక్ట్లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంట్ ఇస్తాం. ఏసీ కూడా
సెంట్రల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ పెట్టాం. దీనివల్ల ఒక 20% తగ్గుతుంది. గ్యాస్ కూడా సిలిండర్లు రావు, పిఎన్జి ఉంటుంది, కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది, ఎవ్వరు కూడా అటు ఇటు తిప్పే పరిస్థితి ఉండదు. ఇది నెంబర్ 1 ప్రిన్సిపల్. అనంతరం ఏపీ రాజధాని అమరావతిలో అత్యాధునిక వసతులతో నిర్మించిన ఎమ్మెల్సీ క్వార్టర్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రోడ్ను ప్రారంభించిన అనంతరం ఆయన ఈ భవనాలను తనిఖీ చేశారు. ఆయన వెంట మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన 12 అపార్ట్మెంట్ టవర్లను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పై సిట్ నివేదిక తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ అర్హత లేని వ్యక్తులతో మూల్యాంకన చేయించారన్న ఆరోపణలపై సమాధానమేది? ప్రైవేట్ రీసార్ట్లో ఆన్సర్ షీట్ల మూల్యాంకనం ఎందుకు జరిగింది? వ్యక్తిగత జీమెయిల్ ఖాతాలు, గూగుల్ డ్రైవ్ల ద్వారా మూల్యాంకన జరిగిందన్న ఆరోపణలు వివరణ ఏది? మంత్రి డోలా ప్రశ్నల వర్షం కురిపించారు. మూల్యాంకన ప్యానెల్ అర్హతలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే సిట్ రిపోర్ట్ వస్తుందని మీకు ముందే గమనించుకొని డిఎస్సీలో అక్రమాలని ఒక డ్రామా మొదలు పెట్టారా? మీ తప్పులు కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారా? ట్రాన్స్పరెంట్గా జరిగిన డిఎస్సీలో మీరు ఏదో జరిగిందని చేస్తున్నారు. దీనికి మీరు ఏం చేయాలి ఒక్కసారి చేయండి. మీ పాప ప్రక్షాళన ఏం చేస్తారో చూడండి. మీరు ఒకసారి అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు. ఇక్కడ మీరు A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అన్నాడు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. సిట్ ఇచ్చినటువంటి ద్వారా ఈ అక్రమాలకు మీరు బయటకు వచ్చినాయి. దీనికి మీరు ఏం చెప్తారో. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి యువకుడు దేశం కోసం, పొరుగువారి కోసం ఏదైనా మంచి పని చేయాలని ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. హర్ఘర్ తిరంగా యాత్రలో భాగంగా శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయం నుండి 18వ డివిజన్లోని భరతమాత విగ్రహం వద్దకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం భరతమాతకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదనుల బలిదానాల వలన దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. అందుకే 79 సంవత్సరాల స్వాతంత్ర్య సంబరాల్లో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ పతాకాన్ని చేరవేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శివలీల, కొల్లి అనిల్, డివిజన్ అధ్యక్షులు ఉల్లి గోపాల్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ భారతదేశం ఎన్నో అద్భుతాలను చూడబోతూ ఉంది రానున్న రోజుల్లో. మరి హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇంటికి ఈ గర్వకారణాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక బాధ్యతని ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి ప్రతి ఇంటికి కూడా జెండా పంపిణీ చేసి ఆ ఇంటికి జెండాని ఎగరేసే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టే ఒక కార్యక్రమం ఇది. ఒక ర్యాలీగా మా ఆఫీస్ నుంచి వచ్చి ఇక్కడ భారత్ మాతా స్టాచ్యూ దగ్గర 18వ డివిజన్లో ఉన్న భారత్ మాతా స్టాచ్యూ దగ్గర ఎండ్ చేయడం జరిగింది. ఒక ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు, రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఎన్ఆర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, సినీ హాస్య నటుడు బ్రహ్మానందం తదితరులు పాల్గొని కన్నా రాజకీయ ప్రస్థానం, చేసిన అభివృద్ధిపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు నసీర్, గళ్ళా మాధవి, బోర్ల రామాంజనేయులు, భాష్యం ప్రవీణ్, ప్రతిపాటి పుల్లారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వీయ రచన కన్నావలోకనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అధికారం ఉందనే అహంకారంతో బీజేపీ సర్కార్ దాడులకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలో పాల్గొన్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడారు. దేశభక్తి అనే మాట ఉచ్చరించే అర్హత బీజేపీకి లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనుసన్నల్లోనే అయోధ్య రామమందిరం విరాళాల సేకరణలో గోల్మాల్ జరిగిందని ఆరోపించారు. దేశానికి విముక్తి కలగాలన్నా, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించాలన్నా మోడీ హటావ్, దేశ్ బచావ్ తప్పదన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. బీజేపీ తోకపట్టుకుని నడిచే పార్టీలు మునిగిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు, నగరాధ్యక్షులు ఎస్ఎం ఖలీల్, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ ఎంపీలు ప్రధానమంత్రి
ఇంటి దగ్గరికి వెళ్ళినారు అని, ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళినారు. ఎందుకు వెళ్ళినారు? నిరసన తెలియజేయడానికి. అక్కడ రాళ్ళు తీసుకెళ్ళలేదు, మరొకటి తీసుకెళ్ళలేదు, దాడి చేయలేదు, వెళ్ళింది నిరసన తెలియజేయడానికి. ఎప్పుడైతే పార్లమెంటులో రాలేదో, పార్లమెంటులో వాళ్ళు జవాబు చెప్పడానికి తయారు కాలేదో, నిరసన తెలియజేయడానికి వెళ్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వమే ఒక పిలుపిచ్చి అన్ని రాష్ట్ర కార్యాలయాల మీద, కాంగ్రెస్ కార్యాలయాల మీద దాడి చేయమని చెప్పడం, అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే నేరుగా పాల్గొనడం చాలా దుర్మార్గం. అతనికి అంత కాల్ ఫ్రాక్చర్ అయ్యి ఆఫీస్ మీద రాళ్ళు విసిరి, చెప్పులు విసిరి ఇంత చేసిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అది ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. చివరికి మా పార్టీ తరఫున హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు నుంచి అయినా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. బీజేపీ చేసినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తాను. మరో అంశం కూడా, ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్లో జరిగిన కన్నా రాజకీయ స్వర్ణోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ హాస్య నటుడు బ్రహ్మానందం విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, కన్నా లక్ష్మీనారాయణ పద్మశ్రీ బ్రహ్మానందాన్ని ఘనంగా సత్కరించారు. 50 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న అజాత శత్రువు కన్నా అని బ్రహ్మానందం కొనియాడారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావాలనుకునేవారు కన్నాను చూసి చాలా నేర్చుకోవాలన్నారు. ఒకసారి ఓటేస్తే జనం రెండోసారి ఓటేయడం లేదని, అలాంటిది కన్నా 6 సార్లు ప్రజల మనసు దోచుకుని గెలిచారన్నారు. కన్నా క్రమశిక్షణ, వచ్చిన వారిని పలకరించడం, పని అవుతుందంటే చేసి పెట్టడం కన్నా ప్రత్యేకత అన్నారు. కన్నా మాదిరిగా మిగతా వారు పనిచేస్తే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. కన్నా మరింత ఆరోగ్యంగా ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి గెలిస్తే రెండోసారి గెలడం చాలా కష్టమైన రోజులు ఈ రోజులు. పూర్వం జనం కాదు, పూర్వం నాయకులు కాదు. అప్పుడు జనం ఇప్పుడు లేరు, అప్పుడు నాయకులు ఇప్పుడు లేరు. అతను చూస్తే ఆశ్చర్యపోతుంటాం. 6 సార్లు ఎమ్మెల్యే ఎలా గెలిచారా బాబు అని ఆశ్చర్యపోతారు జనం. ఏంటో టాలెంట్, అతను క్రమశిక్షణ, చెయ్యాలంటే చెయ్యడం, మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడం, వచ్చిన వాళ్ళు ఆదరించడం, ప్రేమతో పలకరించడం, అన్ని లక్షణాలు ఉన్న నాయకుడు కాబట్టే ఈరోజు మీ అందరి ముందు రావడం జరిగింది. అంచేది మీ అనుభవం చేసేదంటే వారు చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా 1983లో ఎన్టీ రామారావు గారు టికెట్ ఇస్తే 83లో పోటీ చేశాను. ఇంచుమించు వారు నాకంటే పెద్దవారు 3 సంవత్సరాలే. 73 సంవత్సరాల వారికి రేపు సెప్టెంబర్ 4వ తారీఖున నాకు 70 వస్తున్నాయి. ఇంచుమించు దగ్గర వేసి ఉన్న వాళ్ళమే. ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇస్తే నేను 7 సార్లు గెలిచాను. వారేమో ఇప్పుడు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రోజులు వేరు. అదే మీ అందరినీ కోరితే ఏంటంటే ఇటువంటి మంచి నాయకుడిని చూసి ఆదరించి ఈ ప్రాంతానికి సేవ చేసే అదృష్టాన్ని మీరు కల్పించారు. ఒకరోజు 2 రోజులు కాదు, 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో రాజకీయ చతురతతో, అంటే అజాత శత్రువుగా ఉన్నటువంటి నాకు తెలిసిన అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ గారు ఒకరు. అందుకని ఇటువంటి అద్భుతమైనటువంటి సందర్భం, ఆ తర్వాత ఆయన పుట్టినరోజు, ఇవన్నీ కలిపి ఇవాళ ఇక్కడికి వచ్చి ఆయన్ని కలుసుకుని ఆయనకి శుభాభినందనలు తెలియజేయాలనే సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చాను. వీళ్ళందరూ ఇక్కడ చాలామంది పేర్లు నాకు తెలియదు, నన్ను క్షమించాలి. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో ఇంకొక 50 సంవత్సరాలు కన్నా లక్ష్మీనారాయణ గారు తన రాజకీయ జీవిత చరిత్రని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1973 నుండి కూడా ఏ రోజునైతే జిల్లా ఎన్ఎస్యుఏ అధ్యక్షుడిగా
ఆ రోజు నియమింపబడ్డామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫుల్ టైం పాలిటీషియన్గా ఉండి మరి చాలామంది స్నేహితుల సహకారంతో ఎంతోమంది పెద్దల ఆశీర్వాదంతో 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసేటువంటి అవకాశం కలిగింది. అలాగే పెద్దలు యనమల రామకృష్ణ గారు శాసనసభాపతిగా ఉన్నప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేసేటువంటి అవకాశం కూడా ప్రతిపక్షంలో దక్కింది. గొప్ప అవకాశం జీవితంలో నాకు కలిగినందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేడు దేశంలో ప్రతిపక్షాలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నాయకులు జయప్రకాష్ నారాయణ, గాయత్రి బెహ్రా, జూపూడి రంగరాజు ఆరోపించారు. బ్రాడీపేటలోని బండ్లమూడి హనుమాయమ్మ కాలేజ్ వద్ద నుండి హర్ఘర్ తిరంగా యాత్రను బీజేపీ నాయకులు జయప్రకాష్ నారాయణ, జూపూడి రంగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని అందరికీ తెలిపేందుకు హర్ఘర్ తిరంగా యాత్ర చేపట్టామన్నారు. దేశభక్తుల సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ జెండా యాత్రను చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిలోనూ కూడా ఒక జెండా ఎగురవేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపు మేరకు ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నాం. హర్ ఘర్ తిరంగా కాదు, కేవలం హర్ దిల్ తిరంగాగా ప్రతి ఒక్క హృదయంలో కూడా మూవెన్నెల జెండా ఎగరాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా పెద్దలు చేసినటువంటి త్యాగాలు స్ఫూర్తి రగిలించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇది రైతుల యొక్క ఏదైతే వారు చేస్తున్నటువంటి చెమట ఉందో, అదేవిధంగా సైనికుల యొక్క త్యాగం, మన స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగం, వీటన్నిటి స్ఫూర్తి విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. రాజకీయాలను కూడా అసహ్య రాజకీయాలు వదిలేసింది, రోజున స్వార్థ రాజకీయాలు చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉన్నది. ఫ్రీ బీస్ ఏదైతే ఉన్నదో తగ్గించాలి. ఈ ప్రతిభ పోనాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బద్దకస్తులను తయారు చేస్తున్నాం మనం. బద్దకస్తులు కాకుండా ప్రజల కోసం కష్టపడి పనిచేసేటువంటి యూత్ రావాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫ్రీ బీస్ తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఓట్ల కోసం ఫ్రీ బీస్ ఎప్పుడైతే తయారు చేసిందో ప్రజలు బద్దకస్తులైనారు, స్వార్థపరులైనారు. కానీ తగ్గించి కనుక భవిష్యత్తులో రాబోయేటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అది మాత్రం ఈ ఉచితాలపైన తగ్గించి ఆలోచనలు పెంచుకుంటూ తద్వారా దేశ అభివృద్ధిలో ముందుకు రావాలని కోరుతున్నాం. జగన్ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడం కోసం కూటమి ఏర్పాట్లో కన్నా భాగస్వామి అయ్యారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకలు, 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై జరిగిన స్వర్ణోత్సవ వేడుకల్లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కన్వెన్షన్లో జరిగిన స్వర్ణోత్సవ వేడుకల్లో పలువురు ప్రజా ప్రతినిధులు ప్రసంగించారు. 5 దశాబ్దాల ప్రజా జీవితంలో అలుపెరగని నాయకులు కన్నా అన్నారు. ఎమ్మెల్యేగా 6 సార్లు, ఉమ్మడి ఏపీలో 3 సార్లు మంత్రిగా పనిచేయడం అరుదైన విషయం అన్నారు. ఏ శాఖ మంత్రిగా ఉన్నా ప్రజల కోసం పనిచేశారన్నారు. యువజన కాంగ్రెస్ నుంచి మేం కలిసి తిరిగామని కాంగ్రెస్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన జరగకుండా ఉంటే కన్నాను ముఖ్యమంత్రిగా చూసేవాళ్లమన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దేవుడు, ఆయన మహాభక్తులు, ఆయన నమ్ముకున్న దేవుడు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ ఆయనకి అండదండలుగా ఉండి ఆయన రాజకీయ ప్రస్థానం మరిన్ని దశాబ్దాల పాటు వెలుగొందాలని 20వ ఏటనే రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ 6 సార్లు ఒక శాసనసభ్యుడిగా, ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందితే మళ్ళీ రెండవసారి ఎంత కష్టం అవుతుందో మనందరికీ తెలుసు. అటువంటి స్థితిలో కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లు మంత్రిగా, అందులోనూ ఉమ్మడి 50 సంవత్సరాలు ఈ రోజుల్లో రాజకీయంలో ఉంటూ ఇంతమందిని అభిమానాన్ని ఉంచుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఈ రోజుల్లో 1 టర్ము 2 టర్ములు చేస్తేనే ఇంకా చాలు,
అనే పరిస్థితి చాలాసార్లు మనం మిగతా రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉన్నాం. అనే పరిస్థితి చాలాసార్లు కనిపిస్తూ ఉంది. ఏదో మెప్పు పొందడానికి, ఏదో చేయడానికి మాట్లాడకూడని మాట్లాడి ఏదో విధంగా పైకి రావాలనే తాపత్రయంతో చేయకూడని పనులు చేసి రాజకీయాలు ఈ మధ్యలో కొన్ని జరుగుతూ ఉన్నాయి. అయితే కన్నా లక్ష్మీనారాయణ గారు మాత్రం 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉంటే ఎప్పుడూ కూడా కష్టమైన నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు, కష్టమైన పనిని ఎన్నుకున్నారు. విద్యార్థి దశ నుండి ఎన్ఎస్ఏలో, యూత్ కాంగ్రెస్లో, పార్టీలో ఎమ్మెల్యేగా 6 సార్లు శాఖలు నిర్వహించారు. చాలా సన్నిహితం. అందుకోసమే ఈరోజు నేను వచ్చిన ప్రత్యేకంగా అభినందన వచ్చిన బహుశా స్టేట్ డివైడ్ కాకుండా ఉంటే ఇతన్ని మన ముఖ్యమంత్రిగా చూసేటువంటి వాళ్ళని ఏ బాధ్యత ఇచ్చినా పూర్తి సమర్థవంతంగా థ్రెడ్ క్లియర్గా ఆ విషయాన్ని స్టడీ చేసేటువంటి వాళ్ళు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. గత 12 ఏళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు అల్లాడుతున్నారని అగ్రిగోల్డ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొక్కెర శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత సంఘ ప్రతినిధులు కొక్కెర శ్రీనివాస్, శివరామకృష్ణ తదితరులు మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను జప్తు రిలీజ్ చేస్తామని గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నేటికి జప్తు రిలీజ్ చేయలేదని, అమ్ముకునే హక్కు కల్పించడం లేదన్నారు. ఈ కారణంగా అగ్రిగోల్డ్ బాధితులు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఈ ఆక్షన్ పెట్టి రూపాయి ఆస్తిని పావలాకే కొట్టేస్తున్నారని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. పూర్తిగా డబ్బులు చెల్లించిన వారికి తప్పనిసరిగా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరోసారి అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన బాట పట్టడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవి ప్రసాద్, శ్రీధర్, రాజేంద్రబాబు, తిరుమలరావు, వెంకటకృష్ణారావు, గోపాలకృష్ణ, పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా చేస్తుంది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మా మాధవ్ గారి మీద, సత్యకుమార్ గారి మీద, హోంమంత్రి గారి మీద నమ్మకం ఉన్నది. దీన్ని ఏ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలకు వాటికో వాళ్ళు చేశారనే ప్రచారం వల్ల అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితులు రాకుండా పార్టీలతో సంబంధం బీజేపీ కావచ్చు, మీరు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, పార్టీలతో సంబంధం లేకుండా పార్టీ పేర్లు వాడకుండా నిష్పక్షపాతంగా న్యాయం చేయాలని కలెక్టర్ గారికి మేము కలిసాం. ఆల్రెడీ మళ్ళీ దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ కూడా మీ మీడియా ముఖంగా ఈరోజు ప్రకటించదలుచుకున్నాం. దయచేసి రూపాయిన్నర ఆస్తులు మీరు రాజధానిలో హాయిలాండ్ ఎంత అవుతుందో చూసుకోండి. ఈ యాక్షన్లో బరాబర్ సిండికేట్ అయితే మాత్రం మాకు అన్యాయం చేయొద్దు, అవి తగ్గినాయి అని చెప్పి లాక్కునే పరిస్థితి ఉందంటున్నారు. ఇవాళ మేము ఎందుకు వచ్చామండి? అవి కనుక రూపాయికి పావలా వస్తే ఈ మొత్తం లాక్కుంటాము. 1995 ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఫైనాన్షియల్ యాక్ట్ కింద ఆ చట్టం ఉన్నది. ఆ చట్టం ప్రకారం లాక్కుంటాం ఒక ఆయన చెప్పాడు. రిజిస్ట్రేషన్ అయినా కూడా, రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా కూడా. రాజీవ్ గాంధీ నగర్ 6వ లైన్లోని శ్రీ వెంకటేశ్వర విద్యాలయ ప్రాంగణంలో తల్లికి వందనం కృతజ్ఞతా సభ ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మరియు డైరెక్టర్ బత్తిన మల్లికార్జునరావు అధ్యక్షతన ఈ అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, 12వ క్లస్టర్ నాయకులు గల్లా ప్రభాకర్, రాజీవ్ గాంధీ నగర డివిజన్ అధ్యక్షులు ఆనంద్, నరసింహారావు, రామారావు, సింధు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్తో పాటు స్పానిష్ లాంగ్వేజ్ ఏదో ఒకటి పిల్లల్ని మనం ఈ రోజు ఉన్నటువంటి కాంపిటీషన్స్ మీరు ఇంత శ్రద్ధ తీసుకొని ఇంత కష్టపడి ఒక పక్కన ప్రభుత్వాలు, ఒక పక్కన ఉపాధ్యాయులు, ఒక పక్కన పిల్లలు కష్టపడతా ఉన్నారు. ఎందుకు?
ఉద్యోగాల కోసం, లేకపోతే వాళ్ళందరూ కూడా ఇంకా హ్యాపీగా ఏదైనా చేసుకోవడానికి అవకాశం. అందుకని దయచేసి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, ప్రభుత్వం, మనందరం కూడా కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నంలో నిజంగా ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలంటే మీ పిల్లలు కేవలం చదువుతో పాటు మిగతా విషయాల్లో కూడా జ్ఞానం పెంచేటువంటి విధంగా తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్, టీచర్స్, అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా కంపల్సరీగా అటువంటి టాలెంట్ని, పిల్లల్లో చాలా ఉంటుంది, మనకు తెలీదు. నిన్న చిత్రకళా వీధి అని చెప్పి ఒకటి పెట్టారు అమరావతి. ఎవరు వెళ్ళారా? లేవా? చూసావా? ఏం చూసావు? ఒక అబ్బాయి 1, 2, 3 నంబర్స్తో చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేశాడు. సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న స్విగ్గీ రైడర్స్ సమ్మె 4వ రోజుకు చేరుకుంది. లాడ్జ్ సెంటర్లో జరిగిన స్విగ్గీ కార్మికుల సమ్మె కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి ముత్యాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యానికి పలు దఫాలు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదన్నారు. పైగా సమ్మె చేస్తున్న స్విగ్గీ కార్మికులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే యాజమాన్యం స్విగ్గీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్విగ్గీ రైడర్స్ పాల్గొన్నారు. స్విగ్గీ యాజమాన్యం తరఫున ఉన్నటువంటి ఫీల్డ్ మేనేజర్లు కానీ, టీం లీడర్లు కానీ యాజమాన్యం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. లేకపోతే ఈ సమ్మెని మొత్తం గుంటూరు నగరంలో పనిచేస్తున్నటువంటి స్విగ్గీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ సమ్మెలో పాల్గొనేటట్లు చేసి ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆగస్టు 17వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం జరగనుంది. బ్రాడీపేట్లోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ నాయకులు మాట్లాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల హక్కుల్ని చట్టబద్దంగా రక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం చెలో విజయవాడ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట అధ్యక్షులు సిహెచ్ కుమార్, రాష్ట కార్యదర్శి సలీం, జిల్లా కార్యదర్శి ఎస్ మల్లికార్జునరావు, ఎం వెంకట్రావు పాల్గొన్నారు. మా ఏపీఎంఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆగస్టు 17న మేము చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మెయిన్గా నా 5 డిమాండ్లు ఉన్నాయి. మా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ని హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్గా గుర్తించి 35,580 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ హక్కుల్ని చట్టబద్ధత కల్పించి పరిరక్షించాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్కి నిర్దిష్టమైన పని విధానాలను కల్పించాలని, ఏదైతే మా రంగంలో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ రంగంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ని తీసుకొచ్చి ఉద్యోగ భద్రతను తీసేయాలనే కార్యక్రమాన్ని చేపడుతుందో ఆ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము పనిచేసుకునే హక్కుని కాలరాసి బ్యాన్ పెట్టారు. ఆ బ్యాన్ ఎత్తివేయాలని ఈ 5 ప్రధానమైన డిమాండ్ల మీద మేము రేపు చలో విజయవాడ కార్యక్రమానికి. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ 50 ఏళ్ల రాజకీయ ప్రస్థాన వేడుకలు మరియు జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఇన్నర్ రింగ్ రోడ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, అభిమానులు కన్నాకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంలో తనకంటూ కన్నా ఒక మార్కు చూపించారన్నారు. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందినా ఆ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారని ప్రశంసించారు. మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నా మన అందరి వాడు, లక్షల్లో ఒక్కడు, 1,00,000 మందికి ఒక్కడైనా శ్రీ గౌరవనీయులు మన జన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు. నేటి మిర్చి ధరలు ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మాక్సిమం 24,000, మోడల్ 23,000. నెంబర్ 5 మినిమం 14,500, మాక్సిమం 23,000, మోడల్ 21,500 రూపాయలు. 341 రకం మినిమం 14,500, మాక్సిమం 23,000, మోడల్ 22,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 14,500, మాక్సిమం 21,500, మోడల్ 21,000. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 24,500, మోడల్ 24,000. ఆర్మూర్ రకం మినిమం 14,500, మాక్సిమం 21,000, మోడల్ 20,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 17,500, మాక్సిమం 27,300, మోడల్ 26,300. నెంబర్ 5 మినిమం 18,000, మాక్సిమం 25,000, మోడల్ 24,000,
341 రకం మినిమం 18,000 మ్యాక్సిమం 25,000 మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,000 మ్యాక్సిమం 22,500 మోడల్ 21,500. బడిగి 355 మినిమం 18,500 మ్యాక్సిమం 28,000 మోడల్ 27,500. దేవనారు డిలక్స్ మినిమం 18,000 మ్యాక్సిమం 25,000 మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,000 మ్యాక్సిమం 14,500 మోడల్ 13,000. నెంబర్ 5 మినిమం 8,000 మ్యాక్సిమం 13,500 మోడల్ 13,000. 341 రకం మినిమం 8,500 మ్యాక్సిమం 14,000 మోడల్ 13,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000 మ్యాక్సిమం 13,800 మోడల్ 13,000. బడిగి మినిమం 8,500 మ్యాక్సిమం 14,000 మోడల్ 13,500 రూపాయలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన స్టీల్ బ్రిడ్జ్, సీడ్ యాక్సెస్ రోడ్. అమరావతి రైతులది త్యాగమే కాదు, స్ఫూర్తి అన్న సీఎం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పై గత ప్రభుత్వాన్ని నిలదీసిన మంత్రి డోలా. సీట్ వేపై వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్. పద్దెనిమిదవ డివిజన్లో తిరంగా ర్యాలీని ప్రారంభించిన గల్లా మాధవి. భరతమాతకు పాలాభిషేకం, ప్రతి యువకుడు దేశం కోసం పనిచేయాలని పిలుపు. గుంటూరులో ఘనంగా కన్నా రాజకీయ స్వర్ణోత్సవాలు. కన్నావలోకనం పుస్తక పద్మశ్రీ బ్రహ్మఘన సత్కారం. దేశభక్తి అనే మాట ఉచ్చరించే అర్హత బీజేపీకి లేదు. మోడీ హటావో దేశ్ బచావో తప్పదన్న రఘువీరారెడ్డి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.